నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ వీడియో చూసేటోళ్ళు ఫస్ట్ మొత్తం వీడియో చూడండి, మీ అభిప్రాయాన్ని లేదంటే ఈ వీడియోను షేర్ చేసి ఇంకో 10 మందికి తెలిసేటట్టు చేయండి. ఇది మీ పని కాదు, మీ బాధ్యత అని చెప్పేసి అనుకోండి. ఖచ్చితంగా ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా, ఈ దేశ పౌరునిగా పక్కా మీరు స్పందించాల్సిందే అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఇక దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్ అంశంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం విజయం సాధిస్తూ ఉందని చెప్పేసి అన్ని వర్గాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇదే అంశం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఒక మావోయిస్టు మృతి చెందిన సందర్భంలో ఆయన పాత మిత్రుడు, ఈ తెలంగాణ ఉద్యమకారుడు, ఈ తెలంగాణలో అనాథ పిల్లలకు ఒక ఆశ్రయం కలిగాలి, వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తూ అనేక ప్రజా సమస్యలపై ఆయన గలం విప్పి గతంలో గద్దర్ విగ్రహం అంశంలో కూడా చాలా బలమైన పాత్ర పోషించి గద్దర్ విగ్రహం నిలపడంలో ప్రధానంగా నిలిచినటువంటి వ్యక్తి గాదెన్నయ్య. మరి ఇలా ఆ గాదెన్నయ్యను ఎన్ఐఏ అధికారులు డిసెంబర్ 21 నాడు అరెస్ట్ చేసే సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఆయనను ఎందుకు అరెస్ట్ చేసిరు, ఆయన పైన ఉపా కేసు పెట్టడానికి గల కారణం ఏంది అనే కోణాల్లో చాలామంది ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ఆల్రెడీ ఎన్ఐఏ ఒక అరెస్ట్ వారెంట్ను రిలీజ్ చేసింది. ఆయనను అరెస్ట్ చేయడానికి గల కారణాలను అందులో తెలుపుతూ ఆయన ఒక మావోయిస్టు అంత్యక్రియల్లో మావోయిస్టుగా ఉన్నటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి ఒక వ్యక్తి అంత్యక్రియల్లో మాట్లాడుతూ ఇవి అన్నీ కూడా అక్రమ బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే మావోయిస్టులను ఎందుకు చంపుతా ఉన్నారు, ఎందుకని శాంతి చర్చలకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రశ్నలు, ఆయన అక్కడ మాట్లాడినటువంటి అన్నీ కూడా ప్రో మావోయిస్టు వ్యాఖ్యలు అని చెప్పేసి అందులో మెన్షన్ చేసిరు. సరే, ఇది ఈ మావోయిస్టుకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యల ద్వారా అనేక మంది మావోయిస్టులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వ్యాఖ్యానించారు. సరే, అట్లాంటి ఆపరేషన్ ఖగార్ పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమం పైన ఆయన భావోద్వేగానికి చాలామంది ప్రజా సంఘాలు, చాలామంది మాజీ మావోయిస్టులు కూడా దాన్ని వ్యతిరేకించారు. శాంతి చర్చలు జరపాలి, వాళ్ళంతా కూడా ఈ దేశ మూలవాసులు, ఈ దేశ బిడ్డలు అని చెప్పేసి. సో ఆ అంశం పక్కన పెడదాం. ఫస్ట్ ఎన్ఐఏ అధికారులు చేస్తున్నటువంటి ఈరోజు మళ్ళీ ఆయన ఇంట్లో అలాగే ఆశ్రమంలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సరే, ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళ తల్లి తండ్రి అలాగే వాళ్ళ భార్య అక్కడ చేరుకుంది. వాళ్ళ అత్తగారికి బాగోలేదు, సేవలు అందించాలి, కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక అత్తకు వండి పెట్టడం కావచ్చు, ఆమె కొడుకును చూస్తే కానీ తినేటువంటి చివరి రోజుల్లో కొడుకును చూసుకుంటూ ఉండాలన్న ఆలోచనలో ఆ తల్లి ఉండడం. ఈ ఆశ్రమంలో ఒక 2-3 చిన్న పెద్దవాళ్ళు స్త్రీలే పిల్లలు ఉండి ఆశ్రమాన్ని చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ భార్య అయితే గాదెన్నయ్య గారి భార్య అటు ఆశ్రమాన్ని అటు తల్లిని 2 బాధ్యతలను నిర్వహించడం, ఒకే సమయంలో 2 దిక్కుల చూసుకోవాల్సిన బాధ్యత ఆమె పైన భారం పడింది. సరే, ఏదేమైనప్పటికీ భారాన్ని కూడా బాధ్యతగా భావించి ప్రేమతో అటు ఆశ్రమాన్ని ఇటు అత్తమామలు చూసుకుంటూ ఉంది. సంతోషం. ఆమె చేస్తున్నటువంటి పని పక్కన పెడితే ఈరోజు ఉదయాన్నే దాదాపు 5-6 గంటల సమీపంలో ఎన్ఐఏ అధికారులు ఆశ్రమానికి అటు ఇంటికి ఒకే సమయంలో 2 టీములుగా వేరుగా అక్కడికి ఇల్లును సోదాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఆశ్రమాన్ని సోదాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? ఆ ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఆ ఆశ్రమంలో ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో. డిసెంబర్ 21 అంటే దాదాపు ఇప్పటికీ 20 రోజులు దాటిపోతూ ఉంది. మరి ఈ 20 రోజుల్లో ఏమి మీరు ఎన్ఐఏ నుండి రాబట్టిరు, ఏమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, అతన్ని మళ్ళీ మీ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 20 రోజుల్లో మీరు చేసింది ఏంది, ఇంకా చేయబోతుంది ఏంది? సరే, దేశానికి ఆటంకం వస్తుంది అని చెప్పేసి అంటే అందరం సహకరించాల్సిందే. ఎన్ఐఏ అధికారులకు అందరం కూడా సహకరించాలి, సమాధానాలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ దేశ భద్రత కోసం వాళ్ళు పాటుపడతారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మనం వెన్నుదండగా ఖచ్చితంగా ప్రతి భారత పౌరుడు ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఆ అంశాన్ని పక్కన పెడితే ఎన్ఐఏ అధికారులు సరే సంతోషం, ఆయనను అరెస్ట్ చేసిరు, ఏదో ఒకటి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మావోయిస్టులను లొంగిపోమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన నుండి మీరు సేకరించిన సమాచారం ఏంటి? ఈ 20 రోజులు దాటిపోతూ ఉన్నప్పటికీ ఆయన వెన్నుముకలో సర్జరీ అయ్యి అలాగే కాలులో సర్జరీ అయిన తీవ్ర బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడతా ఉన్నాడు, జైల్లో ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన ఎందుకని చెప్పేసి పదే మాజీ నక్సలైట్ అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది, శాంతి చర్చలు చేయాలి, మావోయిస్టులు కూడా లొంగిపోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాలి, రాజ్యాంగబద్ధంగా మనం
రాజ్యాన్ని ఏలుకునే దిశగా, ఓటు చైతన్య దిశగా, ఓట్లు వేపించుకునే దిశగా మనం అడుగులు వేయాలి. ఎంతకాలం అడుగులో ఉండి మాట్లాడతారు? బయటకు రండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన చెప్పిండు. మాతో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నాలు చేసిండు. ఏమని? ఈ మావోయిజం, ఈ నక్సలిజం ఇప్పుడు సాధ్యపడదు. ఇప్పుడు కేవలం రాజ్యాంగబద్ధంగా రాజకీయంగానే మన దేశ ఆదివాసులను కాపాడాలి, దేశ సంపదలను కాపాడాలని చెప్పేసి, అంటే మనం చట్టసభల్లో ఉండాలని చెప్పిండు. ఆ దిశగా అందరం అడుగులు వేయాలి, ఆ దిశగా అందరూ మాట్లాడాలని చెప్పిండు. కానీ ఏ రోజు మావోయిస్టులు బ్రతుకుండాలి, మావోయిజమే బ్రతుకుండాలి, మావోయిజంతోనే అడవుల్లో వండుకుంటూనే మనం ఈ రాజ్యాన్ని సాధించగలమని చెప్పలేడు. ఇంకా కూడా నమ్మకం ఉంది ఈ ప్రజాస్వామ్యం పైన, ఈ దేశం పైన, ఈ న్యాయ వ్యవస్థలపైన, ఈ సంస్థలపైన నమ్మకం ఉంది. సరైన రీతిలో మీరు ఎంక్వైరీ చేయండి, సంతోషం. కానీ ఎవరు లేని సమయంలో తల్లి తండ్రి లేక అనాథాశ్రమంలో ఉంటున్నటువంటి పిల్లలకు తానే తండ్రి సాధిండు, ఆమె తల్లి సాధింది. ఇలా వాళ్ళిద్దరూ లేని సమయంలో అక్కడికి ఎన్ఐఏ అధికారులు వెళ్ళడం ఆ పిల్లలను చాలా భయానికి గురి చేస్తూ ఉంది. భయం గుప్పిట్లో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ ఉండాలన్నా, అక్కడ ఏమైనా చేయాలన్నా ఆ తల్లిదండ్రి లేని పిల్లలు, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను, అసలు మేము అనాథలం, మాకు తల్లిదండ్రులు లేరు అన్న ఆలోచన నుండి బయటపడేసి గాదే ఎన్నయ్య గారు చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కర్తవ్యాలు ఎట్లాంటివి అంటే, వాళ్లకు తల్లిదండ్రి స్థానంలో ఉండి పెళ్లిళ్ళు చేసిండు. ఒక తండ్రి స్థానంలో ఉండి వాళ్ళ మంచి చెల్లు చూసిండు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేంత వరకు వాళ్ళని చదివించిండు. అరే మీరు గన్నులు పట్టుర్యా, అడవికి వెళ్ళండి, అడవిలోనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఏ రోజు చెప్పలేడు. గాదే ఎన్నయ్య మీరు పెన్నులు పట్టండి, మీరు పుస్తకాలు పట్టండి, ఈ దేశం మీకు అండగా ఉంది, ఈ దేశ ప్రజలు మీ కుటుంబాలు, ఈ దేశం కోసం మీలాంటి అనేక మంది పిల్లలకు మీరు చైతన్యంగా నిలబడాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిండు. ఈరోజు ఇంత భావోద్వేగానికి గురి కావడానికి కారణం గాదే ఎన్నయ్య మీద ప్రేమ కాదు, కానీ ఆయన మీద నమ్మకంతో ఉన్నటువంటి పిల్లలు. ఆ పిల్లలందరూ మళ్ళీ ఆగమైపోతారేమో, ఒక ఆసరను కోల్పోతారేమో అన్న భయం మాత్రమే. ఇలా గాదే ఎన్నయ్యను అరెస్ట్ చేసిర్రు, మీరు సమాచారం సేకరించండి, నిజంగానే ఆయన మావోయిస్టులకు మద్దతుగా ఉంటుండా అని చెప్పేసి అంటే, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దాని తగ్గట్టు చర్యలు తీసుకోండి. అంతేగాని ఒకవైపు మార్చి 31, 2026 నాటి కల్లా అసలు మావోయిజమే లేకుండా చేస్తాం, నక్సలైట్లనే అంతం చేస్తామని చెప్పేసి మీరు శబ్దం పాటించారు. ఈ మారణ ఆయుధ్యాల మధ్యలో, ఏవైతే ఈ మరణాల మధ్యలో గాదే ఎన్నయ్య చెప్తానో, ఇంకోళ్ళు చెప్తానో అడవికి వెళ్ళేటువంటి పరిస్థితి, అట్లాంటి ధైర్యం చేస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు? ఇక్కడ ఉండి కొట్లాడతారు, ఇక్కడ ఉండి మాట్లాడతారు, ఇక్కడ ఉండి ప్రశ్నిస్తారు. మీకు నిజంగానే ఈ దేశం పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగానే ఈ దేశం పట్ల బాధ్యత ఉంటే, మరి ఎందుకని చెప్పేసి మావోయిస్టులను చంపిన క్రమంలో ఎవరైతే ఇక్కడుండి బూటకపు ఎన్కౌంటర్లు జరగద్దు, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో సమర్పించాలని చెప్పేసి, ఇది రాజ్యాంగబద్ధమైన మాటనే కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టులో సమర్పించడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం ఎట్లయితుంది? ఆ మాటలు అన్న వాళ్ళు అర్బన్ నక్సలైట్లు ఎట్లయితారు? దీనిపైన ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు? దీనిపైన ఎందుకని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళను అరెస్ట్ చేయమని చెప్తున్న వాళ్ళను కోర్టులో సరెండర్ చేయమంటున్న వాళ్ళను ఇలా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ఇలా జైల్లో పాలు చేసి వాళ్ళని ఎందుకు చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మాట్లాడడమే పాపమై దేశంలో, ప్రశ్నించడమే నేరమై దేశంలో. వీటన్నిటికీ సమాధానం కావాలి. మాకు ప్రభుత్వాలపైన ఎవరికి పగలుండదు, ప్రభుత్వంతో రాజ్యంతో పెట్టుకొని ఎవరు నిలబడరు, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ రాజ్యమే కుట్ర చేస్తూ ఉంటే, తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన రాజ్యమే రాక్షస పాత్ర పోషిస్తూ ఉంటే ప్రజలేమైపోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇగో నాకు బాధ వచ్చిందని చెప్పేసి అంటే ఇలా ఈ ప్రభుత్వ అధికారో లేదంటే ఆ పోలీసులకో లేదంటే ఈ ఎవరికో ఒకరికి చెప్పుకునే సందర్భంలో అందరూ మన పాలిట యమపాశాలైనప్పుడు మళ్ళీ నక్సలిజం పుట్టదా? మళ్ళీ మావోయిజం పుట్టదా? ఈ అణిచివేత నుండే మీ బీజేపీ సభ్యుడే చెప్పిండు కదా నిండు అసెంబ్లీ సాక్షిగా, మళ్ళీ మావోయిస్టులను తయారు చేయాలని చూస్తూ ఉన్నారా? ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది? ఈ ప్రభుత్వం చేసే ఈ నిర్ణయాలు, ఈ ప్రభుత్వం చేసే ఈ పని వల్లే మావోయిస్టులు పుడతారని చెప్పి చెప్తా ఉంది. మేము కూడా పదే చెప్తా ఉన్నాం, మావోయిస్టులుగా అడవికి వెళ్ళకండి, మీరు కరుడు కట్టిన మావోయిస్టులుగా ప్రజల మధ్య ఉండండి, మీరు కరుడు కట్టిన మావోయిస్టులుగా రాజకీయం చేయండి, రాజ్యాంగబద్ధంగా మనం పోరాటం చేద్దాం. ఈ రాజ్యాంగబద్ధంగా అనేక ప్లాట్ఫామ్స్ ఏర్పడ్డాయి. గతంలో మన సమస్య చెప్పుకోవడానికి టీవీ ఛానళ్ళు మన బాధలు వినేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. కానీ ఇవాళ అనేక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు మనం చేరుతూ ఉన్నాం, ప్రజలకు చేరువుగా ఉన్నాం. మరి ఈ సమయంలో
గన్నుతోనే రాజ్యం వస్తుందని చెప్పేసి మీరు అడవి బాట పట్టి ఇలా మీకు మీ మీ చావులను చూసి స్పందిస్తున్న వాళ్ళు ఈ ఉగాది ఎన్నయ్య లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఇలా జైళ్ళ పాలవుతూ ఉన్నారు. సరే మీరు పోవడం తప్పని అంటే రోజులు మారినాయి, టెక్నాలజీ మారింది, వ్యవస్థలు మారినాయి, సందర్భాలు మారినాయి. ఆ సందర్భాన్ని, ఆ వ్యవస్థను, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఎందుకు ఇక్కడ పోరాటం చేయకూడదు? ఇలా నువ్వు ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే, లేదంటే ఇదే ఐడియాలజీతోని లక్షల మంది మావోయిస్టులను తయారు చేసే కంటే ఒక 10 మంది ఎంపీలను, ఒక 20 మంది ఎమ్మెల్యేలను ఈ దేశంలో, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం నువ్వు తయారు చేయగలిగితే, ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఆ 10 మంది 50 మంది ఎంపీలు పోయి పార్లమెంట్లో మాట్లాడితే, వాళ్ళ గల విప్పితే దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలంతా చూసి ఆ అడుగులను కాపాడుకోవడానికి మేము కూడా ముందడుగు వేస్తామని చెప్పేసి ఆ ఎంపీలతో, ఆ ఎమ్మెల్యేలతో మరో అడుగు ముందుకేసి చైతన్య దిశగా నడుస్తూ ఉంటారు. ఈ రాజ్యం ఎందుకు ఆ రోజు వణుకు పుట్టదు? నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ కదా. ఈ ప్రజాస్వామ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళు, ఈ దేశం కోసం మాట్లాడేటువంటి మీలాంటి వాళ్ళు అడవిలో ఉండి అయితే ఏం సాధించలేరు. అది పక్కన పెట్టండి. ఇక ఎన్ఐఏ అధికారుల విషయానికి వస్తే, మీరు ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ భద్రత కోసం ఉన్నారని చెప్పేసి అయితే మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఎంక్వైరీ కాదు ఎన్ఐఏ విషయంలో ఏ రకంగానైనా వేసుకోండి, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు భయాన్ని పెట్టే దిశగా మీ ఎంక్వైరీలు ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కావాలంటే అక్కడనే ఎడ్యుకేట్ అయ్యి చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బయటకు వెళ్ళారు, కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళని అడగండి, కాదే ఎన్నయ్యా ఏ రోజన్నా మీకు మావోయిస్టు పాఠాలు చెప్పిండా? ఏ రోజన్నా మిమ్మల్ని మావోయిస్టులుగా చేరమన్నాడా? లేదంటే చదువుకొని మిమ్మల్ని ఉద్యోగాలు చేసి ఈ రాజ్యం వైపు అడుగులు వేయమన్నాడా? అడవి వైపు అడుగులు వేయమన్నాడా అని చెప్పేసి ఎంక్వైరీ చేయండి. ఇది ఏదో బాధతో లేదంటే కోపంతో చెప్తున్నటువంటి మాటలు కాదు, బాధ్యతతో చెప్తున్నటువంటి మాటలు. చాలామంది మేధావులు మౌనం పాటిస్తూ ఉన్నారు. మీ మౌనం ఈ దేశానికి ప్రమాదం. అన్నీ తెలిసిన మేధావి మౌనం ఈ దేశానికి ఖచ్చితంగా ప్రమాదమే. ఏమీ తెలియని వాడు రాజ్యం వెళ్తూ ఉంటే, అన్నీ తెలిసిన వాడు మౌనంగా ఇంట్లో దాక్కుంటా ఉన్నాడు. ఇది ఎటువైపు దారి తీస్తుందో ఒకసారి ఆలోచించాలి. గాదే ఎన్నయ్య గారిని బేషరత్తుగా విడుదల చేయాలి. లేదని చెప్పేసి అంటే ఆయన చేసినటువంటి తప్పులను ఆధారాలతో ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిందే. చేస్తున్నాం, చేయాలి. ఆయన మాజీ మావోయిస్ట్ కాదు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రేమికుడు, ఈ తెలంగాణ స్వప్నికుడు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి మనం. ఆయనకు మద్దతుగా ఖచ్చితంగా ప్రజా సంఘాలు ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నాయి? గతంలో అనేక మంది బిడ్డల సావులు చూసి ఆయన బయటకు వెళ్ళి శాంతి చర్చలు జరపాలని ఇదే బీజేపీ ఎంపీల దగ్గరికి, ఇదే బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరికి ఢిల్లీ వరకు వెళ్ళి ఆయన అభ్యర్థనను వ్యక్తం చేసిండు. ఇలా ఆ అభ్యర్థన ఆయన పాలిట శాపంగా మారింది. మాట్లాడాల్సిన వాళ్ళు ఈరోజు మౌనం పాటిస్తూ ఉన్నారు. దేనికోసం ఈ మౌనం ఎడుదారి తీస్తూ ఉంది అని చెప్పేసి అంటే, ఈరోజు అడవిలో ఉన్న అన్నల మరణానికైతే రేపు ఈ రాజ్యంలో ఉన్న, ఈ ప్రజల మధ్యలో ఉన్న మీ ప్రాణాల మీదకి ఖచ్చితంగా వస్తుంది. తస్మత్ జాగ్రత్త, అందరూ గుర్తుంచుకోవాలి. ఈ కుట్రలను ఖచ్చితంగా ఎండగట్టాలి, న్యాయాన్ని గెలిపించాలి, న్యాయస్థానాలకు వెళ్ళండి, మీ పోరాటాలు చేయండి, మీ ఫైట్ చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాదే ఎన్నయ్య విషయంలో ఏదైతే సోదాలు చేస్తూ ఉన్నారో ఆ సోదాలు కొంచెం శాంతియుతంగా చేయాలి. హఠావుడిన ఆ దగ్గరికి వెళ్ళి పిల్లల ఫోన్లు లాక్కునేసరికి చాలామంది భయపడతా ఉన్నారు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. సో దయచేసి ఎన్ఐఏ అధికారులు కూడా ఆ పిల్లల పైన, గాదే ఎన్నయ్య పైన మీరు ప్రేమ చూపిస్తారో చూపియ్యారో, ఈ రాజ్యం మీకు ఏం చెప్పిందో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలు, ఆయన తల్లిదండ్రులు, ఆయన భార్య పైన ప్రేమ చూపియండి. ఈ దేశంను ప్రేమించమన్నది, ఈ దేశము ప్రేమతో బ్రతుకుమని చెప్పింది, కక్షతో కుతంత్రాలతో కుళ్ళుతో బ్రతుకుమని చెప్పలేదు. ఆ దిశగా మనం అడుగులు వేద్దాం. ఆ దిశగా మీరు కూడా ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాదే ఎన్నయ్య కేసులో ఇప్పటివరకు మీకు దొరికినటువంటి ఆధారాలు త్వరలో ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మీరు బయట పెట్టాల్సిందే. బయట పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఎవరీవన్.